తెల్లారి లేసిన మొదలు రాత్రి పడుకునే వరకు ఫోనుల నిండా, పుస్తకాల నిండా మనం ఏం జూసినా అందులో అన్నీ మోటివేషన్ స్పీచ్‌లు, కొటేషన్స్ చదువుకోవడానికి ఇన్నుంటాయి గదా! ఆ! అందరూ చెప్పేదే అంటారు. అసలు నీకేం కావాలి? నువ్వేం కోరుకుంటున్నావు? నీ ఉద్దేశ్యం ఏంటి? రా రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు. వీళ్ళు చేపలు పట్టడానికి గేలమెయ్యరు. కాసేపు ఓర్పుతో కూర్చుని చేపలు పట్టలేరు. వీళ్ళకి చేతిలో మాత్రం చేపొచ్చేయాలి. నేనెలా తీసుకురమ్మంటావమ్మా నన్ను? నేనేం చేయమంటావు? అది నేనేం చేయగలనంటావు? అని అంటారాయన. అంటే నీకు సహనం ఉండదు, ఓర్పుండదు, కనీసం చెప్పేది వినటానికి కూడా తీరికుండదు. బాత్రూమ్‌కి ఎళ్ళడం తప్పదు కాబట్టి ఎళ్తున్నారు తప్ప, అది కూడా కొంచెం ఆలోచించి పర్వాలేదు ఏ కంపు రాకపోతే అది కూడా ఎళ్ళడానికి ఇష్టపడరు మనుషులు. ఆ పెద్దోళ్ళనేవారు ఎందుకిలా అంటున్నారు? ఈ పదం ఎక్కువ వాడుతున్నారు ఎందుకు అని. అది ఆళ్ళకే అసహ్యమేసి, ఇబ్బందేసి ఎళ్తారు తప్ప, బయట వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, అబ్బా! దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎంత బావుందో ఆళ్ళ మొఖం చూడటానికి అని చెప్పి అది కూడా మానేసుకొని అందరి దగ్గరే ప్రయోగిస్తుంటారు దాన్ని గూడా. ఎంత నికృష్టమైన ఆలోచనలో కదా మనుషులకి. ఏం కావాలి? ముందు నీకేం కావాలో తెలుసుకో. తర్వాత మిగిలింది చూద్దాం. నిజంగా మహానుభావులు ఒక్కో మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే గుచ్చినట్టు, కొట్టినట్టు ఉంటాయి. కరెక్ట్‌గా ఉంటాయి. కానీ మనకిష్టం ఉండదు అయి వినటానికి. నిజంగా నేను చదివిన పుస్తకాల్లో ఆళ్ళ చూపులు, ఆళ్ళ మాటలు చాలా సూదిగుంటాయి. మరి సూదే కదా బట్టలు కుట్టగలదు. బట్టలైనా కుట్టగలదు. ఆపరేషన్‌లైనా చేసి, సర్జరీలైనా చేయగలదు. సూది కత్తే గదా! నీకిష్టమైతే దాన్ని ఫాలో అవ్వాలి. లేదంటే వదిలేయాలి. జీవితకాలం తిట్టుకుంటూ, బాధపడుతూ, ఒకళ్ళని బాధ పెడుతూ బతికేయడమే. ఇంకేం ఆశించకూడదు. మనశ్శాంతి, సుఖం ఇటువంటివి కోరుకోకూడదు. అవి కోరుకున్నావంటే ఇవన్నీ వదిలేయాలి. వదలడం మన వల్ల కాదు. ఆ రెండిటి మధ్య 2 పడవల మధ్య కాళ్ళేసి అటు ఇటు ఊగి ఊగి కాళ్ళు నొప్పెట్టి మధ్యలో పడిపోవడమే. ఆలోచించుకుంటే బావుంటుంది కదా! కానీ కొంచెం కష్టపడాలి. ఎందుకు ఈ జీవితంలో చేసే పని పాటు ఏముంది? ఇంతకాలం అందరిని నానా బాధలు, హింసలు పెట్టి ఒకటి తెలియకో, తెలుసో ఏదో చేశాం. ఇప్పుడైనా సరి చేసుకోవచ్చు గదా! చెప్పి చెప్పి అలసిపోయారు మహానుభావులందరూ. ఓం శ్రీ గురు రమణ.